హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు వర్ష కుకింగ్ వీడియోస్. ఈరోజు మా మమ్మీ చేసిన సేమియా ఉప్మా ఎలా చేసిందో దానికి ఏంటి కావాలో చూద్దాం. పచ్చిమిర్చి, క్యారెట్, మినపప్పు, ఉల్లిగడ్డ, టమాటో అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. క్యారెట్ కట్ చేసుకోవాలి. నేను పొట్టు తీసుకొని కట్ చేసుకుంటాను. మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా కట్ చేసుకోండి. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎందుకంటే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మనం క్యారెట్స్ అయితే చిన్న చిన్నగా మనం ఇందులో వేసుకునే ప్రతి ఒక్కటి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటో, క్యారెట్ కూడా. నేనైతే కాజు ఉన్న శనగపప్పు వేయలేదండి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఈ వీడియో చూసే ముందు మీరు ఫైనల్గా మీకు నచ్చిందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫాలో అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. ఈ మిర్చీస్ ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసానండి. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి, బాగుంటుంది. దీనికి అన్నీ కూడా వెజిటేబుల్స్, టమాటో అండ్ క్యారెట్, ఆనియన్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ మనం ఈ సేమియాని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. వేయించుకుంటే ఏంటంటే పొడి పొడి వస్తుందండి. ఈ సేమియా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత ఈ ఒక గ్లాస్ మనం వాటర్ గ్లాస్తో సేమియా తీసుకున్నానండి. మళ్ళీ అదే గ్లాస్తో మనం సేమియాకి నీళ్ళు తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్, అంతకంటే ఎక్కువ కూడా పోసుకోవద్దు. కొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం అస్సలు పోసుకోవద్దండి. సరిపోయాలి అంటారు కదా, అలానే. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ మన గోధుమ రవ్వ ఉప్మా లానే అండి ప్రాసెస్ మాత్రం. కానీ సేమియాని వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకి పొడి వస్తుంది. ఫైనల్లీ సేమియా వేయించుకుంటున్నామండి. గ్లాసెడ్కి గ్లాసెడ్ ఎసరు పోసుకోవాలి. వేయించుకోవడము మంచిగా బ్రౌనిష్ వచ్చేలాగా చూసుకోండి. ఆయిల్లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత నేనైతే శనగపప్పు, జీడిపప్పు, అలాగే నేను ఎండుమిర్చి కూడా వేయలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇందులో మినపప్పు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఈ పల్లీలు మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులోనే మిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి ఇందులోనే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. నాకు అందుబాటులో లేక నేను వేసుకోలేదండి. పచ్చి బఠానీ ఉడకబెట్టుకొని వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు వేయాలండి. ఎల్లిపాయలు కూడా మంచిగా వేయించుకోవాలి. అలాగే క్యారెట్ కూడా చిన్న కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత టమాటో కూడా వేసుకోండి. అన్నీ కూడా చిన్న కట్ చేసుకోవాలి, బాగుంటుంది. మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్లీ మనం కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుంటారు కదా. తర్వాత ఏంటంటే ఎసరు పోసుకోవాలండి. ఇప్పుడు సేమియా మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గంత ఎసరు పోసుకోవాలి. వాటర్ పోసాక ఇలానే ఇది పొంగు రావాలండి. పొంగు వచ్చినాక ఈ సేమియా అనేది వేసేయాలి ఇందులో. ఒక 3-4 టైమ్స్ మళ్ళీ మీరు క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ అలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి. పుల్లగా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.